తెలుగు పత్రికా రంగంలో ప్రజాతంత్ర దినపత్రిక ది ప్రత్యేక స్థానమని, ప్రతి అక్షరం ప్రజాపక్షమై నిలుస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో ప్రజాతంత్ర క్యాలెండర్ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రజాతంత్ర దినపత్రిక పాత్ర మరవలేనిదని కొనియాడారు. ప్రజాతంత్ర దినపత్రిక ప్రతి అక్షరం ప్రజాపక్షమై నిలుస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెస్తూ పరిష్కారం దిశగా కృషి చేయాలని, సమస్యల పరిష్కారంలో అధికారులకు పత్రికలు దిక్సూచిలా నిలవాలని అన్నారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక 27 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ పత్రికా యాజమాన్యానికి, పాత్రికేయ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో TUWJ IGU జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, ప్రజాతంత్ర జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రేగుల దేవేందర్, వేముల రిపోర్టర్ MA కలీం పాషా, తాటికొండ పవన్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్, కాంగ్రెస్ నాయకులు నాగం కుమార్, తోటరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్లతో ఆవిష్కరించిన కానీ మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మేము ఎవరితో ఆవిష్కరిస్తాం. ఆఫీస్కి పంపుతాం మరి మంచిగా.